ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజు గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ మేఘాలయ హనీమూన్ కపుల్ కేసు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఏ ఛానల్లో చూసినా, ఏ పేపర్లో చూసినా ఇదే న్యూస్ కనిపిస్తుంది. చాలా మంది మాట్లాడుతున్నారు సైకలాజికల్ గా, అంటే మహిళలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, మరి ఏంటి, ఎందుకు ఇలా స్కెచెస్ వేసి చంపేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే లీగల్ పరంగా తీసుకుంటే మరి ఇప్పుడు ఆమెకి కానీ, ఆమెకి ఎవరైతే సుపారీ చంపించిందో ఆ నలుగురికి కానీ ఎలాంటి శిక్షలు పడతాయి, మళ్ళీ వీళ్ళు బెయిల్ తీసుకుని వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, అసలు వాటి గురించి ఒక్కసారి మాట్లాడుకుంటాం. మన ఇండియన్ లా ఏమంటుందంటే, బెయిల్ ఇస్ ద రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్, బెయిల్ ఇస్ ద రూల్. ఎనీ అక్యూజ్డ్, నో మ్యాటర్ వాట్ క్రైమ్ ఇట్ ఇస్, until he is convicted, he is considered to be non-guilty. Yes. Until he is convicted, he is considered to be non-guilty. Guilt ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? ఆ గిల్ట్ ప్రూవ్ కోర్ట్ చేసిన తర్వాత డ్యూరింగ్ ద ట్రయల్ ప్రాసెస్. ఇప్పుడు సోనం రాజవంశీ వాళ్ళ భర్త రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంది. వీళ్ళంతా కలిసి నలుగురు, ఆనంద్ ఒకరు, విక్కీ ఒకరు, విశాల్ ఒకరు, రాజా కుషావా ఒకటి, వీళ్ళంతా కలిసి స్కెచ్ వేసి చంపారు. ఇప్పుడు ఈ అమ్మాయి భార్య అయినప్పటికీ షీజ్ అన్ అక్యూజ్డ్. మిగతా నలుగురు ఉన్నారు, ఏం బాయ్ ఫ్రెండ్ ఉంది, తర్వాత ముగ్గురు హైయర్డ్ కిల్లర్స్ అన్నారు. ఈ హైయర్డ్ కిల్లర్స్ కానీ లేదంటే ఈ కుషావా కానీ వీళ్ళంతా కూడా దే ఆర్ బిట్వీన్ ది ఏజ్ గ్రూప్స్ ఆఫ్ 21 to 25. అంటే అటు జూనైల్ కోర్ట్ డీల్ చేయదు, ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ అడల్ట్స్. కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్ ఐపీసీ ఏం చెప్తుందో ఇప్పుడు బిఎన్ఎస్ ఉంది. యాజ్ పర్ దాట్ అంతకుముందు సెక్షన్ 302 మర్డర్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 మర్డర్ ప్లస్ అదర్ ఛార్జెస్ 420 అయి ఉండొచ్చు. ఎందుకంటే వైఫ్ నమ్మించి తీసుకెళ్ళి హనీమూన్ అని చెప్పి హైట్ కిల్లర్స్ని పిలిచి ఇచ్చేసింది, చంపించింది. కాబట్టి అండర్ సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ కూడా చీటింగ్ కింద కూడా వస్తుంది. సో వీళ్ళకేంటి అంటే, ఇప్పుడు సోనం అయి ఉండొచ్చు, లేదంటే ఇందాక చెప్పిన నలుగురు అయి ఉండొచ్చు. ఈ నలుగురికి సోనంకి కూడా అండర్ సెక్షన్ 320 అండర్ సెక్షన్ 302 and 420 శిక్ష అయితే తప్పకుండా పడుతుందండి. భార్య కాబట్టి ఒక కన్సిడరేషన్ అన్నది ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇట్స్ అ వెరీ హీనియస్లీ హ్యాడ్స్డ్ ప్లాన్. వీళ్ళు ఈ చనిపోయిన ఆయన భర్త వద్దు, షిల్లాంగ్ వెళ్ళొద్దు, అక్కర్లేదు, వద్దు అన్నా కానీ వీళ్ళ ఫ్యామిలీని అంతా కూడా డిఫై చేసి తనే డబ్బులు పెట్టి ఆల్రెడీ షిల్లాంగ్ మేఘాలయకి టికెట్స్ కొనేసింది. ఇంకా డబ్బులు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి సరే అని వచ్చేసారు. సో ఇక్కడ ఏంటంటే నమ్మక ద్రోహం. ఒక వైఫ్ వచ్చేసి హస్బెండ్ని నమ్మక ద్రోహం చేసింది. కాబట్టి లాలో ఇందాక నేను చెప్పిన సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి. వీళ్ళకి బెయిల్ వస్తుందా లేదా అన్నది ప్రాసిక్యూషన్ వారు ఎంత గట్టిగా వాదించి బెయిల్ రాకుండా చూస్తారు అన్నది మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారి మీద ఉంది. పోలీస్ వారు ఇప్పుడు మేఘాలయ పోలీస్, మొన్ననే ఆయన ఎస్పీ ఉన్నారు, మేఘాలయ ఎస్పీ, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన చెప్పారు మేము ఒక ఆల్మోస్ట్ 100 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫుటేజ్ కలెక్ట్ చేసాం, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. తర్వాత 100 పోలీస్ పర్సనల్, దే వర్ డివైడెడ్ ఇంటూ 20 teams. 120 police personnel were divided into 20 different teams and we have conducted the investigation. అది చేసిన తర్వాతే సక్సెస్ఫుల్గా ఈ నలుగురిని పట్టుకున్నారు. ఒక మర్డర్లో ఇంత త్వరగా ఆల్ అక్యూజ్ని పట్టుకోవడం అన్నది ఒక రికార్డ్ అండి. సో దట్ షోస్ దట్ మేఘాలయ పోలీస్ హస్ వర్క్డ్ ఎర్నెస్ట్లీ, దే హవ్ డన్ దేర్ జాబ్ ఎక్సలెంట్లీ. బెయిల్ అన్నది వస్తుందా లేదా అన్నది మళ్ళీ ఇట్స్ అగైన్ అ క్వశ్చన్. ఎవిడెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంది, కోర్ట్ డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్. ఒకవేళ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసింది లేదు, ఈవిడ బయటకు వస్తే మాత్రం ఉన్న వేరే విట్నెసెస్ పైన ఈవిడ అంటే షీ మే యాక్చువల్లీ పుట్ సమ్ ప్రెషర్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్ దట్ అని అనుకుంటే, కోర్టు ఇవ్వకూడదు అనుకుంటే బెయిల్ ఇవ్వలేము. తర్వాత కొన్ని పర్యాయాలు చూసాం ఇట్లాంటి మర్డర్స్లో ఫర్ మోర్ దెన్ 3 years బెయిల్ వాజ్ నాట్ గ్రాంటెడ్ ఇన్ many such cases. Sometimes even during the entire trial period also bail was not granted.
సో ఇక్కడ ఫీమేల్ కాబట్టి బెయిల్ అన్నది కన్సిడర్ చేయవచ్చు అని, అంటే ఇట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అండి. ద కోర్ట్ మే కన్సిడర్. వాళ్ళ ముగ్గురికి కూడా కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మళ్ళీ కోర్ట్ డిస్క్రిషన్. బెయిల్ ఇందాక మనం అనుకున్నట్టు బెయిల్ ఇస్ అ రూల్. ఎస్. సో బెయిల్ కెన్ బి గ్రాంటెడ్ అండ్ బెయిల్ మే నాట్ బి గ్రాంటెడ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కోర్ట్. ఇది ఒక 302 కింద తర్వాత 420 వస్తుంది కాబట్టి ఆ సెషన్స్ కోర్టే డీల్ చేయాలి, మెజిస్టీరియల్ కోర్ట్ చేయడానికి లేదు. సో కాబట్టి ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద సెషన్స్ కోర్ట్. తర్వాత ఇప్పుడు మేఘాలయ పోలీస్ అంటుంది వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని. కానీ ఇప్పుడు ఆ ఏ వెపన్తో అయితే ఆయన్ని పొడిచి చంపారు, తలపైన ముందు తర్వాత వెనకాల సివియర్ ఇంజ్యూరీస్ ఉన్నాయి అంటారు. ఆ వెపన్ ఏంటి, అది బ్లంట్ వెపనా, షార్ప్ వెపనా, వాట్ కైండ్ ఆఫ్ వెపన్ వాజ్ యూజ్, వాట్ వాజ్ ద మోటివ్. బాడీ అయితే దొరికింది, వెపన్ ఇప్పుడు దాకా దొరకలేదు, వెపన్ దొరకటం ఇంపార్టెంట్. ఇవన్నీ చూసి కూడా కోర్టు ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తుంది. చేసి దాన్ని బట్టి వీళ్ళు ఇప్పుడు ఓన్లీ థియరీస్ ఉన్నాయండి, థియరీస్ ఉన్నాయి, కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఉంది. ఆ కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బిఫోర్ ద కోర్ట్. ఎస్. A confession before the police under section 161 will not be considered before the court. అందుకనే మళ్ళీ కోర్టు ముందు అండర్ సెక్షన్ 164 మళ్ళీ వీళ్ళ స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్ ఇన్ లా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ లాక్యునస్ ఆల్సో ఇన్ లా, బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్. ప్రాసిక్యూషన్ కనుక దీన్ని కరెక్ట్ ప్రూవ్ చేస్తే వాళ్ళకి బెయిల్ కూడా వచ్చే ఇది ఉండదు. తర్వాత ఇది ఒక హైనియస్ క్రైమ్, అంటే చాలా దారుణంగా చేశారు, ప్లాన్ చేశారు, తీసుకెళ్లారు, నలుగురు వచ్చారు, నలుగురిలో ముగ్గురు వచ్చారు, ఆయన అక్కడే ఉన్నాడు ఇందోర్లో, అక్కడ నుంచి ముందు పొడి చేశారు, పొడిచి అక్కడి నుంచి తోశారు, చంపేశారు. ఇది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ అయితే కాదు. ఒకవేళ రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ అయినా కానీ కోర్టు వారు ఏంటి పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఏంటి లైఫ్ ఇంప్రిజన్మెంటో లేదంటే హ్యాంగ్ అంటిల్ డెత్. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది, బిఎన్ఎస్లో ఇట్లాంటివి ఎన్నో మార్పులు చేశారు. సో యాజ్ పర్ బిఎన్ఎస్ ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్. మొన్న రీసెంట్గా ఒక కేసులో చూశాను, లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్ అని ఇచ్చింది ఒక రేప్ కేసులో. సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయండి. సో ఒకవేళ కన్విక్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. లేదు లేదు అన్నా కానీ మినిమం 14 years అయితే వీళ్ళు ఇంప్రిజన్ చేయబడతారండి. థ్యాంక్ యూ.